హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాథమెటిక్స్లో ఫైనల్ రివిజన్ ఎలా? ఫైనల్ రివిజన్ చేయాలంటే మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. నేను ఒక మాటలో చెప్పాలంటే మీ సెకండ్ ఇయర్ సిలబస్ గట్టిగా చదువుకోండి. డెఫినెట్గా మీరు దాదాపుగా 18 క్వశ్చన్స్ వరకు, 15 నుంచి 18 క్వశ్చన్స్, మనకు వచ్చే 30 క్వశ్చన్స్లో 15 నుంచి 18 క్వశ్చన్స్ వరకు గ్యారంటీగా సెకండ్ ఇయర్ సిలబస్ మీదే ఉంటాయి. సో మీరు ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిసెస్, 3D వెక్టార్స్ నమ్ముకోండి, సరిపోతుంది. లేదు ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి చెప్పండి, కాస్త వెయిటేజ్ అంటే మనం స్పీడ్గా మాట్లాడుకుందాం దాని గురించి. ఆల్జిబ్రా కనుక చూసుకున్నట్లయితే మీరు చేయాల్సింది సెకండ్ ఇయర్కి సంబంధించిన టాపిక్స్ కాంప్లెక్స్ నెంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, బైనామియల్, పెర్ముటేషన్ కాంబినేషన్ అండ్ ప్రాబబిలిటీ. ఇవి మనకున్న టాపిక్స్. అయితే మీరు మేజర్గా చేయాల్సింది, కాస్త తక్కువ స్కోర్ వస్తున్న స్టూడెంట్స్ కూడా చేయాల్సింది ఉన్న టాపిక్స్ ఏంటంటే ప్రోగ్రెషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకున్నా సరిపోతాయి. కాబట్టి ఫస్ట్ టాపిక్ ప్రోగ్రెషన్స్ ఆల్జిబ్రాలో చేయాల్సింది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, గ్యారంటీ క్వశ్చన్. తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకున్నా సరిపోతాయి. గ్యారంటీకి టాపిక్ నుంచి అయితే క్వశ్చన్ 100% రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెట్స్ అండ్ రిలేషన్స్, డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది, తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 టాపిక్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఈజీగా ఉంటాయి. మనకు ఒక 1 అవర్ 1.5 అవర్లోనే దాదాపుగా అన్ని క్వశ్చన్స్ రివైజ్ అయితే చేసుకోగలం. నెక్స్ట్ బైనామియల్ థియరం, ఇందులోంచి దాదాపుగా ప్రతి సంవత్సరం 2 క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకున్నా డెఫినెట్గా మనం చేయొచ్చు. చాలా ఈజీ కాన్సెప్ట్స్తోనే వచ్చేస్తున్నాయి, మీరైతే డెఫినెట్గా చేయొచ్చు. తర్వాత పెర్ముటేషన్స్, ప్రాబబిలిటీ అంటారా, అది మీ ఛాయిస్. కొంతమందికి ఈజీ అనుకున్న వాళ్ళు ట్రై చేయండి, కష్టం అనుకున్న వాళ్ళు అది మీదే ఛాయిస్. నెక్స్ట్ మ్యాట్రిసెస్లో కూడా దాదాపుగా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ 5 టాపిక్స్ ఆల్జిబ్రాలో వదలకుండా చేయండి. ఎక్స్ట్రాగా చేయగలిగిన వాళ్ళు కాంప్లెక్స్ నెంబర్స్ కూడా చేయగలిగితే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు క్యాలిక్యులస్కి వచ్చామనుకోండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అసలు ఎవరు వదలద్దు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అస్సలు వదలద్దు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేసుకోండి, హోమోజీనస్ చేసుకోండి, సరిపోతాయి. అంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మనకి. సో నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాపర్టీస్ మీద ప్రాబ్లమ్స్ చేయండి, వీలైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, అవి కూడా సరిపోతాయని నా ఉద్దేశం. నెక్స్ట్ కమింగ్ టు ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్లో కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అండ్ లిమిట్స్. ఇదైతే మీరు చేయాలనుకుంటే 3 కలిపి చేయగలిగిన వాళ్ళు చేయండి. ఇది చేయలేని వాళ్ళు బెటర్ మ్యాక్సిమం మినిమం అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఒక క్వశ్చన్ అయితే 100% డెఫినెట్గా రావడానికి అయితే అవకాశం ఉంది, వస్తుందంతే, దాని గురించి ఇంకా ఆలోచించకల్లా. సో క్యాలిక్యులస్లో ఈ టాపిక్స్ అయితే సరిపోతాయి. బట్ సెకండ్ జామెట్రీ పరంగా మనం మాట్లాడాలంటే కానిక్స్ చేసుకోండి, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. ఈసారి ఉన్నది చాలా తక్కువ సిలబస్. టాంజెంట్, నార్మల్ అనే మాట లేదు కాబట్టి చాలా తక్కువ. అంటే మనకు క్లియర్గా చెప్పాలంటే మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏది ఉంటాయో అదే కాన్సెప్ట్ మీద ఇస్తారు క్వశ్చన్స్. అవి జాగ్రత్తగా చూసుకోండి. డెఫినెట్గా కానిక్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి, మీరు ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ 3D వెక్టార్స్, ద మోస్ట్ అండ్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. వెక్టార్స్ 3D. ఈ వెక్టార్స్ 3Dని ఫస్ట్ 3D చేసుకొని తర్వాత వెక్టార్స్ చేసుకుంటే ఆ 2 కాన్సెప్ట్స్ కలగలిపి ఉంటాయి. దాదాపుగా ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, వెక్టార్స్ 3D కలిపి. సో ఇవి నేను చెప్పిన ఈ టాపిక్స్ కనుక చేయగలిగితే మీకు గ్యారంటీగా 15 క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. 15 into 4 అంటే 60 మార్క్స్. అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ చేయగలిగిన 40 మార్క్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు. అది ఆ పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి, లెంగ్తీని బట్టి ఎలా ఉంటుందో మనం ముందుగా చెప్పలేం. కాబట్టి వీలైతే సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం ఒకసారి చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిసెస్, 3D వెక్టార్స్ చేసుకోండి. అలాగే క్యాలిక్యులస్లో మ్యాక్సిమం, మినిమా, లిమిట్స్, కంటిన్యూటీ నేర్చుకోండి, సరిపోతుంది అనేటువంటిది నా ఫీలింగ్. సో ఇంతకన్నా ఈజీ అంటే చేయగలిగిన వాళ్ళు అన్ని టాపిక్లు చేయొచ్చేమో, బట్ ఈ టాపిక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళు చేయండి. బెటర్ స్కోర్ అయితే వస్తుంది మ్యాథమెటిక్స్లో. సో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ ఆల్ గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ.